ఉంటుంది. అది అందులో సందేహం ఏం లేదు. అయితే ఈ టెరిటోరియల్ దీని మీద మాత్రం కేవలం 90% అంటే యాక్చువల్గా అది ఫెయిల్యూర్. ఎందుకంటే డ్రోన్ బాస్ ఇవ్వడానికి జెలెన్స్కీ గారికి ఇంట్రెస్ట్ లేదు, అందుకని రెఫరెండం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి మాత్రం యుక్రెయిన్ ఈ టాక్స్ లో మెయిన్ అవరోధం కింద నాకు కనిపిస్తుంది. చెప్పండి. అంటే వీవరావు గారు, అంటే మీ అంచనా ఏంటి? అంటే యుక్రెయిన్కి చర్చలు జరిగి సఫలీకృతమయ్యి ఈ యుద్ధం ఆగిపోవాలన్న ఆలోచన లేదా? నిజంగా పుతిన్ నివాసంపై దాడి జరిగినట్టుగా మనం కన్ఫర్మ్ అవ్వచ్చా? పుతిన్ గారి ఇల్లు చాలా ఉండుంటాయి, ఎందుకంటే అఫీషియల్ రెసిడెన్సెస్ ఆయన క్లియర్ గా ఎక్కడ ఉంటారు అన్నది హై సెక్యూరిటీ పారామీటర్స్ తోటి నిండి ఉంటుంది. సో డ్రోన్స్ వాడారు అన్నది నిజమే అనిపిస్తుంది. అయితే వీళ్ళు డినైబిలిటీ ఏమని తీసుకుంటున్నారంటే మీ ఇల్లు ఏదో మాకు తెలియదు అన్నట్టు అన్నారు. వాళ్ళేమో మా ఇంటి మీద దాడి చేశారని చెప్తున్నారు. సో దాడి జరిగినట్టు మనం రూఢిగానే అనుకోవాలి. ఆ విధంగా మాత్రం. అయితే ఇప్పుడు ప్రస్తుతం జెలెన్స్కీ గారికి ఒకటి తేటతెల్లం అవుతుంది, అమెరికా సపోర్ట్ మాత్రం ఉండేటట్టు కనిపించట్లేదు, యూరోప్ సపోర్ట్ ఉండేటట్టు కనిపిస్తుంది. అందుకని చెప్పి నెక్స్ట్ మంత్ ఏదైతే టాక్స్ జరగనున్నాయో అందులో యూరోపియన్ యూనియన్ లీడర్స్ ని ఇన్వాల్వ్ చేయమని ఆయన బతిమాలుతున్నారు. సో దాన్ని బట్టి మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ దగ్గర దాదాపు $750 to $800 బిలియన్ రష్యన్ మనీ ఫ్రీజ్ అయ్యింది. ఆ మనీని లాగాలని చూస్తున్నారు. వేరేజ్ యూరోపియన్ యూనియన్ ఆ మనీని టచ్ చేయము, మేము సొంతంగా $200 బిలియన్ నెక్స్ట్ 2 years వరుసలో ఫేజెస్ లో ఇస్తాము అని వీళ్ళు చెప్తున్నారు. సో ఆ విధంగా ఏంటంటే సెక్యూరిటీ గ్యారంటీస్, రీకన్స్ట్రక్షన్ గ్యారంటీస్ ఎక్కువ లాగలిగారు జెలెన్స్కీ గారు. కానీ టెరిటోరియల్ విషయంలో మాత్రం ఆయన రష్యాతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం ఏమీ కనిపించట్లేదు. ప్రస్తుతానికి 2 రైల్వే ట్రాక్ కి 2 పట్టాల కింద కనిపిస్తుంది.